నమస్కారం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి నవగ్రహాల్లో బుధగ్రహానికి ప్రీతిపాత్రమైన రోజని, ఆషాఢ శుక్ల పంచమి సందర్భంగా బుధుణ్ణి ప్రసన్నం చేసుకున్నట్లయితే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో విశేషమైన సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి ఆషాఢ శుక్ల పంచమి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో దీపారాధన చేసేటప్పుడు బుధగ్రహానికి సంబంధించిన బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే ఈరోజు బుధుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి బుధుడి అనుకూల ద్వారా వృత్తిపరంగా విశేషంగా రాణించటానికి స్నానం చేశాక గృహంలో ఉత్తర దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి ఆ పీట మీద మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా గృహంలో హాల్లో ఉత్తర దిక్కులో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించినట్లయితే నవగ్రహాల్లో బుధుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన దానం ఇచ్చుకుంటే కూడా బుధుడు తొందరగా అనుగ్రహిస్తాడు. ఆ దానం ఎలా ఇవ్వాలంటే ఒక గాజు పాత్రలో కానీ లేదా పింగాణి పాత్రలో కానీ పెసలను పోసి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. లేదా ఆకుపచ్చ రంగు వస్త్రంలో 1 కేజీ పెసలు ఉంచి మూటగట్టి దానం ఇవ్వాలి. ఈ పెసలతో పాటు కొన్ని తమలపాకులు, ద్రాక్ష పండ్లు కూడా దానం ఇచ్చినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు ఇవ్వవలసిన ఇంకొక అద్భుతమైన దానం గుమ్మడికాయ దానం. ఈరోజు గుమ్మడికాయ దానం ఇచ్చినట్లయితే బుధుడి అనుగ్రహం కలుగుతుంది, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, వృత్తిపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బుధగ్రహానికి అంతరిక్ష అధిదేవత షోడశీ మహాదేవి కాబట్టి ఆషాఢ శుక్ల పంచమి సందర్భంగా షోడశీ మహాదేవి స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా అత్యద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే బుధుడికి ప్రియమైనటువంటి ఆషాఢ శుక్ల పంచమి సందర్భంగా తులసి కోట దగ్గర సాయంకాలం పూట దీపం వెలిగిస్తే చాలా మంచిది. తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని 9 ఒత్తులు వేసి వెలిగించటం, ఓం బృందావన్యై నమః అనే మంత్రం జపిస్తూ తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం ద్వారా బుధుడికి అధిష్టాన దేవుడైనటువంటి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం ఆషాఢ శుక్ల పంచమి దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన రోజు. దుర్గమమైన కష్టాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించటం, అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవటం, దుర్గాదేవి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోవటం ద్వారా అన్ని రకాలైన దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ఆషాఢ శుక్ల పంచమి సందర్భంగా బుధుడి అనుగ్రహం కలగాలంటే దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో పూజా మందిరంలో బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే ఆషాఢ శుక్ల పంచమి దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. అలాగే కొన్ని ప్రామాణిక గ్రంథాల ప్రకారం ఆషాఢ శుక్ల పంచమి సందర్భంగా స్కందుడిని, సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేసినట్లయితే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.